హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రజెంట్ భద్రాచలం ఆర్టీసీ కాంప్లెక్స్లో అయితే ఉన్నాము. మన ఆంధ్ర పలువెలుగు కాదు, తెలంగాణ పలువెలుగు కాదు, భద్రాచలం నుంచి ఈరోజు వయ్యా సీలేరు నర్సీపట్నం వరకు అయితే జర్నీ చేస్తున్నాము. అండ్ అల్ట్రా డీలక్స్ బస్సులో మొత్తం జర్నీ 290 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. జర్నీ టైం వచ్చి 8 గంటలు అయితే ఉంటుంది. ఈ జర్నీ అసలు ఎందుకు చేస్తున్నానంటే, డొంకరాయి సీలేరు ఈ గ్యాప్లో చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే ఉంటాయి, కవర్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ పల్లె బస్సెస్ అయితే ఏమీ కనిపించట్లేదు. సో ఈరోజు ఈ అల్ట్రా డీలక్స్ ఎక్కి భద్రాచలం నుంచి వయ్యా సీలేరు అండ్ నర్సీపట్నం వరకు జర్నీ అయితే చేద్దాం. మనం ఎక్కి అల్ట్రా డీలక్స్ భద్రాచలం నుంచి 5:45 అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ నర్సీపట్నం వెళ్ళబోతుకి 2:55 వెళ్తుంది. ఈ బస్సు లాస్ట్ స్టాప్ అయితే నర్సీపట్నం కాదు, విశాఖపట్నం వెళ్తుంది. 5:30 అవుతుంది విశాఖపట్నం వెళ్ళబోతుకి. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 5:03 అయితే అవుతుంది. ఇంకొక 40 మినిట్స్ అయితే ఉంది మన బస్కి. ఇప్పుడు మనం జర్నీ చేసి 290 కిలోమీటర్స్లో ఒక 90 కిలోమీటర్స్ మనం ఆల్రెడీ జర్నీ చేసాము. రాజమండ్రి నుంచి భద్రాచలం వచ్చినప్పుడు చింతూరు దాటిన తర్వాత వై జంక్షన్ అని ఒక ఏరియా అయితే ఉంటుంది. లాస్ట్గా మన ఛానల్లో చూడకపోతే ఒక వీడియో అయితే ఉంటుంది, రాజమండ్రి భద్రాచలం, ఆ వీడియోలో ఉంటుంది. ఆ ప్లేస్ వరకు కామన్గా జర్నీ ఏంటంటే రోడ్డుకి ఒక సైడ్ కవర్ చేసాం, అక్కడేమో రోడ్డుకి ఇంకొక సైడ్కి అయితే కవర్ చేస్తాం. ఈ 290 కిలోమీటర్స్ని ఎంత వీడియో అయితే వస్తుందో నాకు తెలియదు. చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. వీడియో ఎక్కువ లెంత్ అయితే వస్తే 2-3 పార్ట్స్ కింద అయితే రావచ్చు. అవి వచ్చిన పార్ట్స్ కూడా డైలీ అయితే ఒకటి అయితే వస్తుంది. బస్ స్టాండ్లోకి వెళ్దాము. మన బస్ రెడీగా ఉంటే ఎక్కుదాము. అండ్ ఇంకొకటి, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి, వీడియో నచ్చితే కామెంట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. కింద హైప్ ఉంటుంది, అది కూడా చేసేయండి. ఈ అల్ట్రా డీలక్స్ జర్నీ చేస్తున్నానని చెప్పి మళ్ళీ మన ఛానల్లో అల్ట్రా డీలక్స్ జర్నీస్ వస్తాయని అనుకోకండి. ఈ రూట్ కవర్ చేయడానికి అయితే చేస్తున్నాను అంతే ఈ జర్నీ. నెక్స్ట్ మళ్ళీ మన పల్లె వెలుగు కామన్ భద్రాచలంలో లాస్ట్గా మీరు చూసుకుంటే రాజమండ్రి భద్రాచలం చేసి వచ్చాం కదా, అది నిన్నే. ఈ వీడియో ఎప్పుడు వస్తుందో నేను చెప్పలేను. వచ్చిన తర్వాత నిన్న రూమ్ తీసుకుని అంత ఉన్నాను. ఈవినింగ్ 5కి కూడా ఇక్కడ టెంపరేచర్ 39 అయితే ఉంది. స్క్రీన్ మీద ఇస్తాను, మీరే చూడండి టెంపరేచర్ ఎంత ఉందో. ఈరోజు మరీ దారుణం అంట, 41 ఉంటుందంట. నైట్ అసలు పడుకోలేకపోయాను, ఇక్కడ అంత దారుణంగా ఉంది. ఎలా ఉంటున్నారో కానీ వీళ్ళు. ఎదురుగుండా కనబడుతుంది భద్రాచలం ఆర్టీసీ కాంప్లెక్స్. చాలా ఖాళీగా ఉంది ఆర్టీసీ కాంప్లెక్స్. లాస్ట్గా ఈ భద్రాచలం నుంచి రాజమండ్రి జర్నీ చేసినప్పుడు పొలోమని ఉన్నారు జనం అందరూ. ఇప్పుడైతే ఖాళీగా ఉంది. ఫస్ట్ టైమింగ్స్ అయితే చూద్దాము. 40 మినిట్స్ ఉన్నాయి కాబట్టి. నేను భద్రాచలం నుంచి ఎక్కువగా చూసిన ఎక్స్ప్రెస్ సర్వీసులు, డీలక్స్ సర్వీసులు. ఇక్కడ ఆంధ్ర తెలంగాణ 2 బస్సులు ఆగుతాయి. భద్రాచలం తెలంగాణలో ఉంటుంది కదా, ఆంధ్ర కన్నా తెలంగాణ బస్సులు ఎక్కువ ఉంటాయి. భద్రాచలం నుంచి మనుగూరు పల్లె వెలుగు బస్సెస్ అయితే చాలా చూశాను. ఇక్కడ బస్సు ఉంది. ఈ బస్సేనా మనం జర్నీ చేసేది? ఇది ఎలా ఉంది? ఓకే, ఈ బస్సే మనం జర్నీ చేసే బస్సు. భద్రాచలం నుంచి స్టార్ట్ అయ్యే బస్సెస్, వాటి టైమింగ్స్, చాలా బస్ సర్వీసెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఒరిస్సాలోకి వెళ్ళి ఎక్స్ప్రెస్లు కూడా ఉన్నాయి. ఇక్కడ కింద జగదల్పూర్, సుకుమా కనబడుతుంది కదా. మనం జర్నీ చేసే బస్ అయితే ఇదే. భద్రాచలం, ముత్తుగూడెం, డొంకరాయి, సీలేరు, నర్సీపట్నం, విశాఖపట్నం అల్ట్రా డీలక్స్. ఎగ్జాక్ట్ 5:45కి భద్రాచలం నుంచి మన అల్ట్రా డీలక్స్ అయితే స్టార్ట్ అయింది. మన పక్కన ఒక బస్సు ఉంది కదా, కాకినాడ వెళ్ళి బస్సు, భద్రాచలం కాకినాడ. అక్కడ కనబడుతుంది కదా బస్సు, రాజమండ్రి తెలంగాణ ఆర్టీసీ బస్. అది 6కి స్టార్ట్ అవుతుంది. రాజమండ్రి వెళ్ళబోతుకి 11:30 అయితే వెళ్తుంది. అది మారేడుమిల్లి సైడ్ నుంచి కదా, జంగారెడ్డిగూడెం సైడ్ నుంచి అయితే వెళ్తుంది. మనం స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు వెదర్ అంతా చల్లగా ఉంది. కొంచెం అయిన తర్వాత తెలుస్తుంది ఇక్కడ సిచ్యువేషన్ ఏంటో. అండ్ మనం వెళ్ళి సీలేరు, డొంకర్రాయి, మొత్తగూడెం, ఈ రూట్స్ అన్నీ చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్. అండ్ వాటర్ ఫాల్స్, వాటర్ క్రాసింగ్స్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో స్టార్ట్ అయ్యాం కదా, నెక్స్ట్ ఒక 10 మినిట్స్లలో ఆంధ్రలోకి అయితే వెళ్ళిపోతాము. మనం జర్నీ చేసిన ఈ భద్రాచలం ఒకటే తెలంగాణలో అయితే ఉంటుంది. మిగిలిన ఏరియా అంతా ఆంధ్రాలో కూడా మనం చాలా జిల్లాలని టచ్ చేసుకుంటా నర్సీపట్నం అయితే వెళ్తాం. పోలవరం, అల్లూరు సీతారామరాజు జిల్లా అండ్ అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం. ఈ బస్సు అన్నీ విశాఖపట్నం కదా, అది విశాఖ జిల్లా. 3-4 జిల్లాలను టచ్ చేస్తుంది ఈ బస్సు. ఎర్లీ మార్నింగ్ 6కి భద్రాచలంలో టెంపరేచర్ 27 ఉంది. ఈరోజు హైయెస్ట్ ఎంత అనుకుంటున్నారు? 40. మనం ఈరోజు జర్నీ చేసి ఈ బస్కి ఒక టిఫిన్ బ్రేక్, ఒక లంచ్ బ్రేక్ కూడా ఉంటుంది. భద్రాచలం నుంచి నర్సీపట్నం వరకు టికెట్ కాస్ట్ 489 రూపాయలు అయితే పడింది. మనం ఇప్పుడు జర్నీ చేస్తున్న రోడ్డు నేషనల్ హైవే 30. ఎర్లీ మార్నింగ్ కదా, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వెదర్ అంతా.
మార్నింగే మిరపకాయ తోటలో మిరపకాయలు తెంపుతున్నారు. నెల్లిపాక పోలవరం మండలం. మనకి ఈ ఏరియాలో ఎక్కువగా మనకి కనిపించే పంట ఒకే ఒకటి మిరప. ఎవరింట్లో చూసినా మిరపే కనపడుతుంది. నెల్లిపాక ఊర్లోకి వచ్చాము. మళ్ళీ నేషనల్ హైవే 30లోకి అయితే వచ్చేసాము. లోపలికి వెళ్తే 1 కిలోమీటర్ల కుంట, చిన్న కుంట అనే ఒక ఊరుంది. నల్ల కుంట, ఎక్కువ కుంట అనే పేరుతో ఉన్నాయి ఇక్కడ ఊర్లు. మనం వెళ్ళేది అల్టో డిలక్స్ కదా, మనవాడి స్పీడ్ మినిమం 60 మెయింటైన్ చేస్తాడు. 60 పైనే, కానీ 60 కిందకైతే రాము. అండ్ మ్యాప్లో చూసుకుంటే గోదావరి నది కొంచెం పక్క నుంచి అయితే వెళ్తాం, కానీ గోదావరి నది మనకి కనిపించదు. అండ్ ఈ జర్నీలో ఈ గోదావరి క్రాసింగ్ కూడా మనం చెయ్యం. కనపడుతుందా? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బోర్డర్ గోదావరి మధ్యలోంచి వెళ్తే అవుతుంది. ఇక ఈ లైన్ టోల్ గేట్ కన్స్ట్రక్షన్ అవుతుంది ఇక్కడ NH30లో. అక్కడ కనబడుతున్న ఊరి పేరు బరుగువై. ఈ జర్నీలో ఒక డిఫరెంట్ పేరుతో ఒక ఊరైతే మనకి తగలబోతుంది కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత. కనబడుతున్న ఊరంతా లక్ష్మీపురం. ఈ ఊరికి అటు సైడ్ ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్లో ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళిపోతే పట్టు చీర అనే ఊరైతే వస్తుంది. పట్టు చీర కట్టుకోవడానికే కాదు, పట్టు చీర అనే ఊరు కూడా ఉంది. స్టార్ట్ అయిపోయింది. ఒక ఫారెస్ట్ లాంటి ప్లేస్ అయితే ఇంకా స్టార్ట్ అయిందన్నమాట మనకి. ఇంక ఇక్కడ నుంచి చూసుకోండి, మొత్తం అంతా ఒకటే. ఈ నేషనల్ హైవే 30 ఎంత ఖాళీగా ఉందంటే చాలా రేర్ అన్నమాట మనకి వెహికల్స్ కనిపించడం. కొత్త రోడ్డు ఖాళీగా ఉంది. ఇంకా మా వాడు బీభత్సం అయితే చూపెడుతున్నాడు రోడ్డు మీద. ఎంత బీభత్సం చూపించినా మన నర్సీపట్నం వెళ్ళబోతుకి 2 పైన అయితే అవుతుంది. ఈ విలేజ్ చూడండి, ఏదో సెట్టింగ్ వేసి ఇక్కడ తీసుకొచ్చి పెట్టినట్టయితే ఉంది. కానీ వీళ్ళ లైఫ్ గ్రేట్ అబ్బా. మ్యాక్సిమం మనకి ఇప్పుడు ఇలా ఇంటీరియర్లో కనపడుతున్న చాలా విలేజెస్ ట్రైబల్ విలేజెస్ ఉంటాయి. మనం ఇప్పుడు ఫారెస్ట్లో జర్నీ చేస్తున్నాం కదా, ఇదంతా ఒక ఫారెస్ట్ ఏరియా. ఎర్లీ మార్నింగ్ ఇలా సన్ రైజ్ చూసుకుంటా జర్నీ చేస్తుంటే ఆ ఫీల్ వేరేగా అయితే ఉంటుంది. చాలా క్రాసింగ్స్ అయితే ఉన్నాయి ఈ జర్నీలో మనకి. కానీ ఈరోజు ఎందుకో చాలా బ్రైట్గా బ్యూటిఫుల్గా ఉన్నాడు సూర్యుడు. లాస్ట్గా మీరు ఇలాంటి బ్యూటిఫుల్ సన్ రైజ్ చూసిన ఎప్పుడో కామెంట్ అయితే చేయండి. ఇక్కడ కనబడుతున్న జనాల ఫేస్ కట్స్ కూడా కొంచెం డిఫరెంట్. అంటే కొంచెం ఇది బోర్డర్ ఏరియా టైప్ కదా, ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఈ బోర్డర్ ఏరియా టైప్ కదా, కొంచెం వాళ్ళ ఫేస్ కట్స్ అయితే కనబడుతున్నాయి. చాలా చిన్న చిన్న విలేజెస్ అయితే ఉన్నాయి. వాటికి పేర్లు తెలుసుకుందామన్నా ఇక్కడ ఏం లేవు. మనకి ఇటు సైడ్ తెలిసిందే పశువులు ఎక్కువ ఉంటాయి, ఆవులు ఎక్కువ ఉంటాయి. గేదెలు కాదు కానీ ఆవులు. ప్రతి ఇంటికి మినిమం ఒక 15-20 అన్న ఉంటాయి. లోలో హై అంటే 200 పైన అయితే ఉంటాయి. ఒక్కొక్క జర్నీ ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. ఈ జర్నీ కూడా అలాగే. ఇంత బ్యూటిఫుల్ సన్ రైజ్ అండ్ ఇలా విలేజెస్లో వచ్చండి. చింతూరు మండలం, తూర్పుగోదావరి జిల్లా అని ఉంది. పోలవరం జిల్లా. ఇది ఏ ఊరు? అన్ని పాకిళ్ళే ఉన్నాయి. ఎక్కడో 1-2 పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, కానీ అన్ని పాకలే. ఈ ఊరు ఏనుగురాళ్ళపల్లి. ఫ్రంట్ కొండలు కనబడుతున్నాయా?
కొద్దిసేపట్లో మనం ఆ కొండల మధ్యలోకి అయితే వెళ్ళిపోతాము. జిల్లాలు సపరేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ జిల్లాల పేర్లు అయితే మార్చలేదు. తూర్పుగోదావరి జిల్లాలో ఉండేది ఫస్ట్ ఈ ఏరియా అంతా, తర్వాత ఏమో అల్లూరు సీతారామరాజు జిల్లా, తర్వాత ఇప్పుడు పోలవరం జిల్లా. ఎన్ని జిల్లాలు మారినా సరే ఇక్కడ పేర్లు అయితే మార్చలేదు. ఇంకా సిగ్నల్ అయితే లేదు. మన జర్నీ ఎండ్ అయ్యే వరకు ఇలాగే ఉంటుంది. చాలా వరకు సిగ్నల్స్ అయితే ఉండవు. 1-2 పాయింట్లు వచ్చినా సరే పోతూ ఉంటాయి. బొడ్డుగూడెం లచ్చిగూడెం రోడ్డు కట్ సైడ్ ఉంది ఊరు లచ్చిగూడెం. ఇంకా ఈ కొండల్లోకి లోపలికి ఇంకా ఊళ్ళు ఉన్నాయి. అక్కడెక్కడ చిన్న చిన్న మట్టి రోడ్లు కనబడుతున్నాయి. మట్టి రోడ్లోంచి లోపలికి వెళ్ళిపోతే ఆ విలేజెస్ అయితే ఉన్నాయన్నమాట. స్ట్రైట్కి వెళ్ళిపోతే ఛత్తీస్గఢ్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ అంతే ఛత్తీస్గఢ్. మన ఆ బోర్డర్ పక్క నుంచే, ఇంకా 1 కిలోమీటర్ అంటే పెద్ద డిస్టెన్స్ అయితే కాదు. ఆ పక్క నుంచే జర్నీ చేసుకుంటూ అయితే వెళ్తున్నాము. కొంచెం సేపు తర్వాత ఒరిస్సా బోర్డర్ పక్కకి అయితే వెళ్ళిపోతాం మనం. ఆ వ్యూ చూడండి, కొండలు పైన సన్ను మామూలుగా అంటే మామూలుగా లేదు. ఇప్పుడు మనం ముందు కనబడుతున్న ఊరు తుమ్మల అనే ఊరు. ఈ ఊరే తుమ్మల. ఏదో పెద్ద పెద్ద ఊర్లు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయకూడదు. మరీ చాలా చిన్న చిన్న ఊర్లు, అన్ని ట్రైబల్ విలేజెస్ ఇక్కడ ఉన్నవన్నీ. ఇటు సైడ్ ఎక్కువగా ఆడేది వాలీబాల్లో ఉంది. ఎక్కడ చూసినా సరే వాలీబాల్ కోర్టులు కనబడుతున్నాయి. మనం చింతూరు దగ్గరికి అయితే వచ్చేసాము. చట్టి విలేజ్. ఆంధ్రాలో ఉన్న కొంచెం వేరే స్టేట్లో ఉన్న వైబ్ కనబడుతుంది ఇక్కడ. ఒక రివర్ని అయితే క్రాస్ అయిపోతున్నాం ఇప్పుడు. అక్కడ బోట్లు కూడా పార్కింగ్ చేసి ఉన్నాయి. ఈ రివర్ ఏంటంటే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఆంధ్ర బోర్డర్ మాట ఈ రివర్. ఈ స్ట్రైట్ వెళ్ళిపోతే ఒక సైడు ఛత్తీస్గఢ్ ఉంటుంది, ఇటు సైడ్ ఏమో ఒరిస్సా ఉంటుంది. స్ట్రైట్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక నది వచ్చి ఇందులో కలుస్తుంది అన్నమాట. ఆ కలిసిదేమో అటు సైడ్ ఏమో ఒరిస్సా, ఇటు సైడ్ ఏమో ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మనం సీనియర్ సైడ్ వెళ్ళేది కూడా ఆ నది పక్క నుంచే. ఇప్పుడున్న ఊరు చింతూరు. ఈ చింతూరు ఏంటంటే ఇక్కడ నుంచి ఒక డైవర్షన్ ఉంటుంది. స్ట్రైట్ వెళ్ళిపోయానికి ఇలా ఒక రోడ్ ఉంటుంది. ఆ రోడ్లో డైరెక్ట్గా వెళ్ళిపోతే మోటు అనే విలేజ్కి అయితే వెళ్తాం ఒరిస్సాలో. ఈ ఏరియా చింతూరు మార్కెట్ జరిగే ఏరియా. మనం జర్నీ స్టార్ట్ చేసి 1:10 నిమిషాలు అవుతుంది. ఒక 70 కిలోమీటర్లు అయితే వచ్చేసాము 1:10 నిమిషాల్లో. చింతూరు ఆర్టీసీ బస్ స్టాండ్. సెకండ్ టైం రాజమండ్రి నుంచి వచ్చినప్పుడు చింతూరు బస్ స్టాండ్కి వచ్చాము. ఇప్పుడు సీలేరు సైడ్ నర్సీపట్నం వెళ్తున్నప్పుడు చింతూరు బస్ స్టాండ్కి అయితే వస్తున్నాం. 10 నిమిషాలు టిఫిన్ బ్రేక్. మన బస్సు అక్కడ ఉంది, టిఫిన్ ఇక్కడ ఉంది. 7కి మాట చింతూరులో టిఫిన్ బ్రేక్ అయితే ఇచ్చారు. ఒరిస్సాలోకి వెళ్ళే రోడ్ నేషనల్ హైవే 326 అది ఇక్కడ నుంచి స్టార్ట్. మ్యాప్లో ఎర్రంపేట అనే ఒక ఊరు చూపించింది. ఇక్కడ ఊరు అన్నది ఏం లేదు. అటు సైడు లేదు, ఇటు సైడు లేదు. ఇంకా లోపలికి ఏమన్నా ఉందేమో. ఇదంతా రత్నాపురమే. ఇల్లులు ఒక్కొక్క దగ్గర అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక ఇల్లు ఉంది, అక్కడ ఒక ఇల్లు ఉంది, అలా దూరంగా ఉన్నాయన్నమాట.
నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ఈ రోడ్లో జర్నీ చేస్తా వెళ్తుంటే. భద్రాచలంలో స్టార్ట్ అయిన దగ్గర నుంచి సేమ్ ఫీల్ పీక్స్లో ఉన్నాయన్నమాట ఒక్కొక్క వ్యూ. అది మాటల్లో చెప్పలేము, రియాలిటీలో మనం జర్నీ చేస్తేనే తెలుస్తుంది. మ్యాక్సిమం బెస్ట్ మీకు చూపిస్తున్నాను అనుకుంటున్నాను.